హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ అండ్ కల్చర్. ఈరోజు నేను మీతో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే కాకరకాయ పులుసు. ఇది అచ్చం చేపల పులుసు టేస్ట్తోనే చేదు అనేది ఎక్కువగా తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులోకి ఈ విధంగా మీడియం సైజ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీలోకి చేదు అనేది ఎక్కువగా తెలియకుండా ఉంటుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి సెపరేట్గా తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న 2-3 మీడియం సైజ్ ఉల్లిపాయల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్, ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మూత పెట్టుకుని ఈ ఆనియన్ పేస్ట్ 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటోని యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకొని టొమాటో మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత టొమాటోలు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి మసాలాతో పాటు బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకో నిమిషం పాటు మగ్గించాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి చిక్కని చింతపండు గుజ్జు తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీ మరీ పులుసులాగా పలచగా ఉండకుండా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు పలచగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత అడుగున మసాలా బాగా కలిసేటట్టు ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకుని ఈ పులుసు కొద్దిగా ఇలా మరుగుతున్నప్పుడు ఇలా చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. ఈ చింతపండు, బెల్లం అన్నీ కలిసి మనకి ఇందులో చేదుని తెలియకుండా చేస్తాయి. టేస్ట్లో మంచి బ్యాలెన్స్ అనేది ఇస్తుందన్నమాట. మనకి కర్రీ కొంచెం చిక్కబడాలి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు, కారం టేస్ట్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా పడితే యాడ్ చేసుకోండి. ఈ టేస్టీ కాకరకాయ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగా సూట్ అవుతుందండి. మీకు దీంతో పాటు కాకరకాయ ఫ్రై రెసిపీ కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. వీలుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన టేస్టీ కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం మన తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.